ప్రతిరోజు జిమ్కి వెళ్ళి కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. రోజుకు కనీసం ఇంత సమయం నడవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నడక చాలా సులభమైన వ్యాయామం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారి నుండి ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకోవాలనుకునే వారి వరకు నడక అందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం నడక అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ రోజు ఎంతసేపు నడవాలి, ఇది శరీరంలో ఎలాంటి మార్పులను తెస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్రమం తప్పకుండా 30 నిమిషాల నడక శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. 30 నిమిషాల నడక శరీరాన్ని, ముఖ్యంగా కాళ్ళు, కండరాలని బలపరుస్తుంది. నడక వల్ల రక్తస్రవణ పెరుగవుతుంది. చర్మానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు లభిస్తాయి. ఇది ముఖ్యంగా చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. దానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. ముఖ్యంగా నడక శరీరంలో పేరుకుపోయిన విషాన్ని బయటకు పంపుతుంది. ఫలితంగా మృత కణాలు తొలగిపోతాయి. ముఖం అందంగా కనిపిస్తుంది. ఎప్పుడు తాజాగా కనిపిస్తారు. క్రమం తప్పకుండా 30 నిమిషాల వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలను బలోపేతం చేస్తూ రక్తంలో చక్కెరని నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. తద్వారా అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.